డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి పోటీ పరీక్షకు అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా టీచర్ పోస్టు, ఏపీ హిస్టరీతో ముడిపడి ఉండేటటువంటి ఏ పోస్టుకైనా కూడా అంటే గవర్నమెంట్ పోస్టుకు సంబంధించి మీకు ఆన్లైన్ క్లాసుల్ని డెప్త్గా తయారు చేయటం జరిగింది. ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా మీరు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని పొందుతారని చెప్పి నేను మాట ఇస్తున్నాను. ఆ నాలెడ్జ్తో రేపు మన రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నా స్టూడెంట్ ఒకడు ఉండేటట్టుగా ఈ క్లాసుల్ని అద్భుతంగా తయారు చేయటం జరిగింది. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో ప్రశ్నాపత్రాలు ఎలా అడిగేవాడంటే డైరెక్ట్గా అడిగేవాడు. కేవలం రాజుల గురించి, వాళ్ళ బిరుదుల గురించి, అదేవిధంగా వాళ్ళు చేసిన యుద్ధాల గురించి మాత్రమే అడిగేవారు. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. ఎక్కువగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, మత, ఆర్కిటెక్చర్ వాటి మీద దృష్టి పెడుతున్నాడు. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, ప్రతి పాఠం కూడా రాజులు, బిరుదులు, వాళ్ళ సాహిత్య సేవల వరకే చదువుతున్నారు కానీ సామాజిక, ఆర్థిక, పరిపాలన విషయాల మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. అంటే అందరూ అని కాదు కానీ కొందరు వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. అందువల్లనే చాలామంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే మార్కులు కొన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాబట్టుకోలేకపోతున్నారు. ఆ సమస్యని ఒక పరిష్కార మార్గంగా చేయాలన్న ఉద్దేశంతో మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారా ప్రతి విద్యార్థికి, అంటే ఇప్పటి వరకు అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏందో తెలియనటువంటి పిల్లవాడు కూడా ఈ క్లాసుల్ని కొనుగోలు చేయటం ద్వారా, వినటం ద్వారా రేపటి రోజున ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ను సంపాదించుకునే విధంగా హిస్టరీలో వాళ్ళను కూడా ఒక హిస్టరీ పండితుడిగా తయారు చేసేటటువంటి ప్రయత్నాన్ని నేను చేయటం జరిగింది. ఈ క్లాసులు కొనుగోలు చేసినటువంటి విద్యార్థులు ప్రత్యేకంగా కొన్ని అవకాశాలను పొందుతారు. ఏంటి అవకాశాలంటే చూడండి, రివిజన్ బుక్ను తయారు చేసుకునేలా ఆన్లైన్లో క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మార్కెట్లో దొరికేటటువంటి కొన్ని వందల పేజీల బుక్కులను పట్టుకొని ఇంకా చదువుతూ ఉంటారు. తీరా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆ 100 పేజీల బుక్కుని చదవాలంటే షార్ట్కట్లో అది అయ్యే పని కాదు. ఇంకోటి ఏంటంటే, హిస్టరీ ఒకటే ఉండదు కాగా ఇంకా మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కవర్ చేస్తున్నా లేదా అని చెప్పి కొంచెం అయోమయానికి గురి కావాల్సి వస్తుంది. అవసరమైనటువంటి మ్యాటర్ కంటే అనవసరమైనటువంటి మ్యాటర్ని ఎక్కువ చదువుతున్నారు. ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపాలని చెప్పి మన ఆన్లైన్ క్లాసులో ప్రతిదీ కూడా స్లైడ్స్ రూపంలో ఫోటోలతో సహా మీకు క్లాసు వింటూ రివిజన్ నోట్స్ రాసుకునే విధంగా నేను అద్భుతమైనటువంటి సబ్జెక్టుని అందించటం జరిగింది. ఈ విషయంలో మీకు ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. రెండోది, ప్రతి చాప్టర్ గురించి పూర్తిగా డెప్త్గా బిట్ బ్యాంకుని అందించటం జరుగుతుంది ఆన్లైన్లో. అంటే ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా ఆ టాపిక్కి సంబంధించినటువంటి ప్రతి బిట్టుని ఎలా అడుగుతాడనేటటువంటి దాన్ని కూడా మనం ఈ క్లాసుల ద్వారా మీరు విని రేపటి రోజున అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఎగ్జామ్ గదికి తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని నేను ఇస్తాను. మూడవది ఏంటంటే, ప్రతి చాప్టర్ గురించి ఆబ్జెక్టివ్ బిట్స్ని ఆన్లైన్లో వివరించటం జరుగుతుంది. అంటే ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన రావడంతో పాటు ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి బిట్టుని మనం ఆబ్జెక్టివ్ టైప్లో ఇక్కడ ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే 2 సమస్యలకి మనం ఇక్కడే పరిష్కార మార్గాన్ని చూపించినట్టు అవుతుంది. ఎలా అంటే రేపటి రోజున టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్ గదిలో. రెండవది ఏంటంటే, అనుమానాలన్నీ పక్కన పడేసి అవసరమైనటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఈ విధంగా సమగ్రంగా మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నేను ఈ ఆన్లైన్ క్లాసుని మన ఏపీ హిస్టరీ తయారు చేయటం జరిగింది. ఇది నా ప్రయత్నం అనే దానికంటే మన రాష్ట్రంలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది విద్యార్థులు జిల్లాల నుంచి పిల్లలు నన్ను కొన్ని నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్కు తగ్గట్టుగా ఏపీ హిస్టరీ క్లాసులను తయారు చేయండి సార్ అని చెప్పి నన్ను అడుగుతున్నారు. వాళ్ళ యొక్క విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని నేను వేసినటువంటి అడుగులే ఈ ఉపేంద్ర హిస్టరీ అకాడమీ తరపున ఏపీ హిస్టరీ క్లాసులను అందించే ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండమ్మా, ఇన్ని సదవకాశాలని కేవలం మీరు 699 రూపాయలతో పొందటానికి అవకాశం ఉన్నది. అది మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారా ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను.
నేను మళ్ళీ ఒకటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో హిస్టరీ ఫ్యాకల్టీలో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు. కాస్త కోస్త నాకు కూడా కొంత పేరుంది, ఆ విషయం మీకు తెలుసు. అయితే విషయం ఏంటంటే ఇది నా ఛానల్, ఇది నా యాప్, అంటే నేను ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందని నాకు తెలుసు. మిమ్మల్ని కూడా నేను అదే విధంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నంతో మీరు కూడా అడుగులు వేయండి. రేపటి రోజున మన రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడని చెప్పి నేను గర్వపడేటట్టుగా మిమ్మల్ని తయారు చేస్తాను. ఈ విషయంలో ఎలాంటి మీకు అనుమానాలు అవసరం లేదు. ఇంకో చిన్న విషయం ఏంటంటే విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 699 కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాను. తర్వాత కాలంలో నేను మళ్ళీ ముందే చెప్తున్నాను, రేటు మాత్రం ఖచ్చితంగా నేను పెంచుతాను. ఎందుకు పెంచుతానని చెప్తున్నానంటే ఈ క్లాసుల్ని నా ప్రాణం పెట్టి చేశాను అంటే మీరే అర్థం చేసుకోండి. ఈ క్లాసుల్ని ఎంత నేను కాన్సన్ట్రేషన్తో ఎన్ని ఎన్ని స్లైడ్స్ తయారు చేసి మీకు అందించేటట్టు, ఎందుకంటే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా హిస్టరీ అంటే ఇదా నాకు తెలియదు అనేటటువంటి విషయంగా మిమ్మల్ని తయారు చేయాలని నేను గట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఆఫర్లు పెట్టడం కానీ అర్థమైనా నేను తగ్గించేటటువంటి మార్గాలు ఒకటే నేను మాట చెప్తున్నాను, ఏంటంటే ఒక్క స్టూడెంట్ నా క్లాసు కొన్నా కూడా ఆ ఒక్కడు రేపటి రోజున ఈ క్లాసులు విని నేను మన రాష్ట్రంలో మంచి పొజిషన్లో ఉన్నా సార్ అంటే నా ప్రయత్నం సక్సెస్ అయినట్టుగానే భావిస్తాను. అంతేకాని పిల్లవాళ్ళు కొంటలు లేదనో ఇప్పుడు సీజన్ కాదనో నాకు నష్టం వస్తుందో అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని రూపాయి కూడా తగ్గించను. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇది నా ధీమా కాదు, ఇది నా అంటే మూర్ఖత్వం కాదు, నా కష్టం ఈ ఏపీ హిస్టరీ క్లాసులు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇట్లు మీ ఉపేందర్ సార్.